వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గుడ్ ఈవినింగ్. నేను ఆర్ఎల్సి ఖాజా బహుద్దీన్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సిగా రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్గా ఇక్కడ నాగర్ కర్నూల్ బాలూర్ల మైనార్టీ గురుకుల పాఠశాలను నా యొక్క బిజినెస్ ఆఫీసర్ జమీర్ ఖాన్ సార్ గారు మరియు అకాడమిక్ కోఆర్డినేటర్ సలీం సార్ మరియు టీమ్ మెంబర్స్ మసూద్ సార్ రావడం జరిగింది. ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మనకి ఏం తెలిసిందంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది స్క్రాప్ అంటే మనకు పాడైపోయినటువంటి ఐటమ్స్ ఉంటాయి, వాటిని పిల్లల ద్వారా మోపించడం, ఆ తర్వాత వాటిని అమ్మడం ఇది జరుగుతుంది. ఇంకో అలిగేషన్ ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ అంటారు, డిఓ మరియు డిప్యూటీ వార్డన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడనే పనిచేస్తున్నటువంటి ఒక హెచ్కేఎస్ యొక్క పిల్లల అడ్మిషన్ కొరకు డబ్బులు అడగడం జరిగిందని వాటికి సంబంధించినటువంటి వాయిస్ మెయిల్ మాధ్యమంలో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో మనకు వైరల్ అవుతుంది. సో ఈ విషయాలను ఖచ్చితంగా ఏమున్నాయి, దాని యొక్క జస్టిఫికేషన్ ఏముంది, ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి నా టీంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ విషయాన్ని నేను మా పై అధికారులు మా యొక్క సొసైటీ చైర్మన్ మన షఫీల్లా సార్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఒక్క విషయం ఏంటంటే తప్పు ఎవరు చేసినా సరే వారిని ఏమాత్రం ఉపేక్షించేది, వాళ్ళు చేసినటువంటి తప్పుని ఉపేక్షించేది లేదు, వాళ్ళు శిక్ష అర్హులు. ఎవరైనా సరే వాటికి సంబంధించినటువంటి విషయాన్ని మేము ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మన సెక్రటరీ సార్ షఫీల్లా సార్కి ఖచ్చితంగా తెలియజేస్తాము. అక్కడ సార్ తీసుకున్నటువంటి డెసిషన్ ద్వారా ఖచ్చితంగా క్రమశిక్షణ పర్యంగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ మన యొక్క ప్రజాప్రతినిధులకు మరియు మీడియా మిత్రులకు తెలియజేయడం ఏంటంటే మన సీఎం గారు ఆశించినటువంటి ఆశయాలు, ఇంకోటి మన సెక్రటరీ సార్ యొక్క విజన్ మిషన్ ఆఫ్ టిమ్రీస్, దీన్ని ఖచ్చితంగా మనము సాధించడానికి ప్రయత్నం చేస్తాము. ఇందులో ఎవరైనా తప్పులు చేస్తూ మన యొక్క సొసైటీని పేరుని, ఆ తర్వాత సొసైటీకి సంబంధించినటువంటి ర్యాప్ని డిస్టర్బ్ చేస్తే మన వాళ్ళని ఉపేక్షించము. వాళ్ళు ఎంతటి స్థాయి వ్యక్తులైనా సరే ఎవరైనా సరే వారిపై ఖచ్చితంగా క్రమశిక్షణకు సంబంధించినటువంటి గట్టి చర్యలు సార్ తీసుకుంటారు మా సెక్రటరీ సార్. ఇదే విషయాన్ని నేను మీడియా పూర్వకంగా తెలియజేయదలుచుకుంటున్నాను. ఎలాంటి అవాంఛనమైన సంఘటనలు జరిగినా, ఏమైనా జరిగినా మన యొక్క టీం, మన యొక్క సొసైటీ ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏమైనా విషయాలు మన దృష్టికి వస్తే తప్పక వాటికి మనం స్పందిస్తాము. మన యొక్క ఉద్దేశం అంటే ఇక్కడ చదువుతున్నటువంటి పేద పిల్లలు బాగా చదువుకోవాలి, మన నాగర్ కర్నూలులో ఉన్నటువంటి బాలుల పాఠశాల ఒక ఉన్నత స్థాయికి చేరాలి, సిఓఈ సెంట్రల్ కావాలని నా యొక్క ఆకాంక్ష. సో ఈ మీడియా ప్రతినిధులకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనానందరికి చెప్పడం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రం మాత్రం తప్పించుకోలేరు. డెఫినెట్గా వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. తప్పు నిర్ధారణ అయితే తప్పక చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.